తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. సో ఈరోజు రెండవ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం లక్ష్యంగా నాకు ప్రాణ సమానమైన మా అన్న రేవంత్ రెడ్డి కోసం నేను తెలంగాణ మొత్తం తిరుగుతున్నా. మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ అందరూ తెలిసిందే, ఇలా టీషర్ట్ లేదు. ఇక మా అన్న హామీలు పాత అవుతున్నాయి, నా టీషర్ట్లు పాత అవుతున్నాయి. సో అందుకే ఇది మొత్తం మానిచ్చిన గ్యారెంటీలన్నీ మా అక్కలందరికీ ప్రమోట్ చేసి మరి మా అన్న నల్లమల్ల పులి మరి కరీంనగర్లో మున్సిపాలిటీ ఎన్నికలు గెలిపించాలని లక్ష్యంగా మరి ఇక్కడ తిరుగుతా ఉన్నా. సో మా అక్కలందరికీ హామీలని ప్రచారం చేసి మరి 2028లో కూడా మా అన్నే ముఖ్యమంత్రి కావాలి కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి మా అక్కలందరికీ చెప్పి వాళ్ళందరూ కోటీశ్వర్లను చేయాలని లక్ష్యంతో మేము ముందరపోతున్నాం. కాబట్టి మరి కోటీశ్వర్లైన తెలంగాణ మహిళలందరూ మాకు ఓటేస్తారు కాబట్టి మా అక్కలు కూడా వేస్తారో కనుక్కుందాం. సో ఫస్ట్ ఇక్కడ మీ గ్యారెంటీలు అబ్జర్వ్ చేస్తే మొదటి గ్యారెంటీ, ఓ అక్క ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు అక్క. నేను రేవంత్ అన్న తమ్ముని వాస్తవానికి మీకు తెలియదు, అన్నదమ్ములు సొంతం వేరేవాడు, నేను వీరాభిమాని అనమాట. సో మా అన్నకు మరి రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చినాం, ఈ హామీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పారు. మరి 700 రోజులు అవుతుంది, ఇప్పటికి 7-8 సార్లు రావాలి. సో ఒక్కసారి మరి మనం ఒక్కొక్కటి మాట్లాడదాం అక్క. 25,000 రూపాయల హామీ ప్రతి మహిళకు 2 సంవత్సరాలకి వెళ్ళి ఇస్తామని చెప్పారు. వచ్చినాయి అక్క మీకు? ఇవ్వలేదు. మీకు వచ్చినాయి అక్క? ఇవ్వలేదు. మీకు వచ్చినాయి? ఎవరికి ఇవ్వలేదు. ఇగో మొదటి గ్యారంటీ, మా అన్న ఇవ్వకపోయినా సరే దయచేసి జనాలు దొంగనే నమ్ముతారంట అక్క. మా అన్న ఒప్పుకున్నాడు, దొంగని నేను నాసుంటే నమ్ముతారు. మరి ఈసారి నమ్ముతారాక మున్సిపల్ ఎన్నికల్లో? అస్సలే నమ్మం మేము. అసలే అరే ముగ్గురు ఒకటే చెప్తుర్రా నాయన, నాకు తర్వాత సంబంధం లేదు. ఇంకో చేస్తే ఇంకోసారి ఛాన్స్ ఇస్తాం, చేయండి ఎక్కడి నుంచి ఇస్తాం. మరి రాష్ట్రం మొత్తం చెప్తుంది కదక్క చేసిన అన్ని బూటకాలు, అన్ని గవర్నమెంట్ వాళ్ళకి కూడా అన్ని అన్యాయం చేసిండ్రు. చొప్పదాంట్లో నిన్న వచ్చి చెప్తుండు 90% గ్యారెంటీలు అమలు చేశాను. మరి ఇలా 90% చేయలేదు. అసలు ఏవి చేసిండని చేసిండని దయచేసి మీరు మా అన్న చేయలేని బాధ చేసి నాకు బాధ అవుతుంది. మా అన్న అయితే చేసినానే చెప్తుండే ఎడిపోయినా. మరి 90 అంటారు కాబట్టి ఇది ఒక్కటి వదిలిపెడదాం, 90% అంటారు, ఇల్లు ఒక్కటి కూడా వదిలిపెడదాం. మరి రైతు బంధు మన ఊర్లలో పొలాలు ఉంటాయి కదా, మన తల్లిదండ్రులు ఉంటారు ఊర్లలో, 15,000 రూపాయలు ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు. మరి 15,000 వస్తున్నాయి అక్క? నరేంద్ర మోడీ నిన్నమన్నా కిసాన్ రైతులకు ఇచ్చే ప్రతి సంవత్సరం మోడీ పైసలు అంట మన ఊర్లలో, అవి పెంచిరు. మరి రేవంత్ రెడ్డి రైతు బంధు ఇచ్చినా నేను చెప్తున్నాక మీరేం చేయలేదు అంటారు. చేయలేదు, మాకు ఎవరికి వస్తలేవు. అబద్ధం చెప్తారు అక్క. కోటీశ్వర్లు అయ్యారు కదా. మా అమ్మ వాళ్ళకి కూడా రైతు బంధు పడుతుంది, ఇస్తే ఇచ్చినా అని చెప్తాం కానీ ఇయ్యలేదంటారా. ఇంకోటి మరి 70,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు దాటిన గవర్నమెంట్ వచ్చి 25,000 రూపాయలు చొప్పున యావరేజ్ సంవత్సరం 30,000 కావాలి. 2 సంవత్సరాలు దాటిపోయిన 70,000 రావాలి. రాష్ట్రంలో కోటీశ్వర్లు అయిపోయారు మహిళలు, అసలు ఇంత బ్రహ్మాండంగా లేరంట. మీరు కోటీశ్వర్లు అయ్యాక? అసలే కాలేదు, చెప్పక్క. అసలు కానే కోట్లు రేవంత్ రెడ్డి ఇచ్చినాయి. కోటీశ్వర్లం అయితే ఇక్కడికి వచ్చేందుకు మాట్లాడతాం, అంతేనా? ఇయో ఇప్పుడు మరి ప్రతి మహిళకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చెప్పిండు మీ అన్న మహాలక్ష్మిలను చేస్తా, గ్రామాన్ని తిరిగి మహిళా సంఘాల కాడికి వచ్చి 200 ఫ్రీ కరెంట్ వస్తుంది, ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుంది. పొద్దుగాల ఒక ఆయన చూసిన 942 రూపాయలు కట్టినాక మీరు ఎంత కడుతురు గ్యాస్ కి? నేను నిన్ననే తీసుకున్నా గ్యాస్. ఎంత కడుతురు? మేము 1000 రూపాయలు ఇస్తాను గ్యాస్ కు. 500 కదక్క మా సైడ్ 1000 గ్యాస్. అసలు ఎవరికి పడతలేవు, ఎవరికో ఒకరికి అవి పడ్డదో నేను చెప్తానేమో తప్పు అనుకుంటారు భయ్. ఇంకో మా అన్న మంచోడు వాస్తవానికి. ఎవరికి పడుతున్నాయో తెలుస్తలేవు, అవి ఎవరికి పడతలేవు. చెప్పుడేమో పేరు చెప్తారు. మరి ఇన్ని చేసామని అంటుండు కదా అన్ని. అసలు ఏమి మాకేవి పడతలేవు, మాకేవి న్యాయం జరగడం లేదు. ఇందిరామ్మ ఇల్లట 4,50,000 కట్టినట్టక మీకు ఏమైనా వచ్చినా మీ ఊరు? రాలేదు ఎవరికైనా, మీ డివిజన్ లో ఒక్కరికైనా? ఏది చూడు రాలేదు అంటారు నాయన. తెలంగాణ ప్రజలు దయచేసి గమనించరి, మా అన్న దొంగడే నాకు తెలుసు, దొంగనే ప్రజలు నమ్ముతారు కాబట్టి మరి మళ్ళీ వాళ్ళకే వేస్తారని అనుకుంటున్నా. మరి ఎవరికి వేస్తారు? బీజేపీకి సపోర్ట్ చేస్తాం. బీజేపీకి ఎందుకు వేస్తారా? మాకు మోడీ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పథకాలు మంచి ప్రారంభించిండ్రు, అవి మాకు అందుతున్నాయి కాబట్టి మేము మోడీని చూసి మేము బీజేపీనే. మా కరీంనగర్ లో ప్రతి ఒక్కరం బీజేపీకే ఓటేస్తాం. మేము స్పందన కూడా 36వ డివిజన్ మాది, బీజేపీకే వేస్తాం. బీజేపీకి ఎప్పటి నుంచో మీరు బీజేపీ అంటారు. ఒక మాట అడుగుతక్క, నరేంద్ర మోడీ ఏమి ఇస్తలేడు, గాడిద గుట్టిస్తున్నాడు. ఇలా మీకు ఎన్ని పథకాలు ఇస్తలేరు మీరు అంటారు. ఇలా చాలా ఉన్నాయి, ఇంకో 2-3 చెప్పిన. మరి తులం బంగారం ఉన్నది, రైతులకు 2 లక్షలు రుణమాఫీ ఉన్నది, 2 లక్షల ఉద్యోగాలు ఉన్నది, బీసీలకు రిజర్వేషన్ ఉన్నది, గోదావరి కృష్ణా జిల్లా నీళ్ళు ఇస్తా అని చెప్పిండు, 24 గంటల కరెంట్ వస్తుంది అక్క. అయితే నాకు చిన్న డౌట్ వచ్చింది అక్క, ఒక నిమిషం. అవి కూడా మా బీజేపీ బండి వచ్చింది. మా చంద్ర అన్నట ఎంబీఏ చేసినట్టు 37వ డివిజన్. అయితే ముచ్చట ఏంటంటే
ఇలా ఏం చేయాలంటారుగా ఇప్పుడు మనం కూడా రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ గారు అందిస్తాడు మీరు అంటారుగా మరి ఇప్పుడు గార్దిగుట్టు రణేరేమో చేతులకి వెళ్ళి తీసి రేవంత్ రెడ్డి చేతులు పెడితే మంచిది అంటారా కదంటారా కాదు కాదు ఇప్పుడు గార్దిగుట్టు ఇచ్చేదేమో రేవంత్ రెడ్డి చెప్పేదేమో నరేంద్ర మోడీ పేరు అవునా కదా రైతులకు నిన్న మన 10,000 పెంచిండు అక్క నాకు గుర్తున్నాయి ఇంతకుముందు 6,000 ఇచ్చేది అనుకుంటా 10,000 పెంచిండు ఇలా కరీంనగర్కి వస్తే బండి సంజయ్ గారు మాట్లాడుతూ 1,600 కోట్ల నిధులు తెచ్చినా ఇంకా భవిష్యత్తులో కూడా తెస్తా నాకు మేయర్ ఈయన అంటున్నాడు ఈయన ఏం చేసినని చెప్పేసి కరీంనగర్లో అసలు ఓట్లు అడుగుతున్నాక అసలు అడిగే అర్హత లేదు తనకి. మేము అందరం బీజేపీకి సపోర్ట్ చేసి మా కరీంనగర్ మొత్తం మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం. మా 36వ డివిజన్ లో మొత్తం అందరం స్పందన మేము ఇంటింటికి తిరిగి అన్ని పథకాల గురించి చెప్తున్నాం. ప్రతి ఒక్కరు మేము బీజేపీకే సపోర్ట్ చేస్తామని చెప్తుండ్రు. ఓకే అయితే ఇప్పుడు అక్క చెప్పేదాన్ని బట్టి వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేసారు. ఇంకా నాకు నమ్మకం లేదు వాస్తవానికి మా అన్న మంచోడే వీళ్ళు నమ్మతలేరు. నేను ఇంకా కరీంనగర్ మొత్తం తిరిగి ప్రచారం చేస్తా. ఫైనల్ గా అయితే మా అన్న 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అది నాకు కూడా తెలుసు. మా అక్కలతో నేను కన్ఫర్మ్ చేసుకుందాని వచ్చిన ఇక లంగో దొంగో మా అన్నని నేను ప్రచారం చేస్తా కూడా తప్పక చేస్తా ఉన్నా. సో దయచేసి కరీంనగర్ ప్రజలు గమనించి మరీ ముఖ్యంగా 36వ డివిజన్ లో మా అక్కలందరూ అయితే మేము ఏదేమైనా బీజేపీకే తిరుగుతాం. మాకు డెవలప్మెంట్ ప్రాణం మా బీజేపీ మా ప్రాణం బీజేపీనే గెలిపించుకుంటాం. చూసిరా ఇప్పుడు బండి సంజయ్ గారు ఇంతవరకు మనం కాషాయం తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించింది కరీంనగర్ లో రావాలని కలగంటారు. మరి కరీంనగర్ ప్రజలు కూడా గమనించుకోరి నిధులేమో ఆయన 1600 కోట్ల కాగితం పట్టుకొని తిరుగుతుంది బండి సంజయ్ గారు. నేనేమో మా అన్న గాడిదగుట్టు పట్టుకొని తిరుగుతాను. ఇలా ఏ ఒక్కటి ఇవ్వలేదు కానీ ఓటు మాత్రం నాకేరంటారు. సో ఇది మరి అన్నం పెట్టేటోడే మనోడే కావాలి. మరి తినేటోడు మనోడు అవుతాడు పెట్టేటోడు మంది అవుతారు. సో దయచేసి గమనించి భారతీయ జనతా పార్టీ అంటే మరి ఇక్కడ 36 డివిజన్లో ఓటేస్తా అంటారు. మరి మిగిలిన కాడన్నా మా రేవంత్ గెలిపిస్తాను నేను ప్రచారం చేస్తాను. ఇంకా మరి పోయేస్తా అక్క బాయ్.